శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాం ముదాన్వహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడ్ 68 చెప్పుకుందాం. 67 ఏం చెప్పుకున్నామంటే 5 తీర్థములందు స్నానం చేసి ఇంటికి వచ్చి స్వండిలములందు అష్టదళ పద్మను చిత్రింపవలెను అని చెప్పుకున్నాం. తర్వాత కంటిన్యూషన్ ఎపిసోడ్ 68. స్వామి శాంతస్వరూపము కలిగి ఎడమ భాగమున లక్ష్మీదేవిని కలిగి ఉండవలను. దక్షిణమున మోకాళ్ళపై నిలిచిన గరుత్మంతుడు ఉండవలను. స్వామి శంఖమును చక్రమును ధరించి పద్మాసనమున ఆసీనుడై ఉండవలను. అట్టి స్వామిని ఆచార్యుడు పూజింపవలను. స్వామికి చేతులు జోడించి మధుసూదన, దేవేశ, లక్ష్మీనాథ నన్ను కాపాడము అని నమస్కరిస్తూ మంత్రము చదవవలను. ఏకాదశి యందు 4 భుజములు కలిగిన శంఖచక్ర గద ధరించిన 5 నిష్కములలో నిర్మించిన పద్మమునందున్న నారాయణుని పూజించి నైవేద్యంగా పాయసమును తెల్ల నరటి పండ్లను సంతోషముతో సమర్పించి ప్రార్థించవలను. ఓ నారాయణ, నన్ను కాపాడుము అని, నా పాపమును పోగొట్టుము అని ప్రార్థింపవలను. ద్వాదశి యందు బంగారంతో చేసిన యజ్ఞవరాహుని చందనాదులతో అలదవలను. సంపెంగమాలలతో అలంకరించి వివిధ రకముల భక్ష్యాదులను నివేదించి స్తుతింపవలను. త్రయోదశినందు శంఖచక్ర వర అభయములను ధరించిన ప్రజ్ఞములని 4 నిష్కములతో నిర్మించిన పద్మములందు పూజింపవలను. యథావిధిగా ఉపచారములతో పూజింపవలను. వండిన అన్నము, పండిన పండ్లను నైవేద్యమిచ్చి శుచిగా ప్రార్థింపవలను. చతుర్దశి యందు బంగారంతో చేసిన నరహరిని పూజింపవలను. పూర్వం వలె నైవేద్యంతో భక్తి కలిగి పూజింపవలను. చేతులు జోడించి పూల దోసిళ్లతో అర్చించి ప్రదక్షిణ చేసి నమస్కరించవలను. లోకములకు హితము కలిగించుటకై హిరణ్యకశిపుని ఎట్లు జీల్చెనో అట్లే పాప సంఘమును నాశనము చేయము అని నరసింహునికి నమస్కరించి దండ ప్రణామం చేయవలను. ఈ విధంగా 5 దినముల మహాజ్యేష్ఠి వ్రతమును పూర్తి చేసిన 5 దీపములను రాత్రింబవళ్ళు వెలిగించి ఉంచవలెను. 5 కలశములను పండ్లతో నింపి ఉంచవలెను. భోజనము తర్వాత బ్రాహ్మణులకు శ్రద్ధతో వాటిని సమర్పించవలెను. రాత్రి యందు జాగరముండి గీతములు పాడి వివిధ ఉపచారములచే పురాణ పఠనముచే స్వామిని సంతోషింపచేయవలెను. పౌర్ణమి నాటి తెల్లవారుజామున స్నానము చేసి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళవలను. రాముని, కృష్ణుని, సుభద్రను యథావిధిగా పూజించి స్నానము చేయించి శాస్త్రములలో చెప్పిన విధముగా పూజించవలను. తిరిగి సముద్రమునందు స్నానం చేసి ఇంటికి వచ్చి కుంభముపై మంత్రములతో పూజింపబడిన విష్ణు యొక్క రూపములకు ఎడమ ప్రక్కన యథావిధిగా అగ్ని ఉంచి పురోహితులు తమ మంత్రములచే అగ్ని కార్యమును చేయవలను. ప్రణవముతో మొదలుపెట్టి చతుర్థి భక్తితో నమః అనుదాన్ని జోడించి స్వామి నామములను పలుకవలను. తరువాత పూలతో అర్చింపవలను. పూర్ణాహుతి ఇచ్చి బ్రాహ్మణులకు దక్షిణను ఇయ్యవలను. ఆచార్యునికి బంగారమును ఆవును దానమియ్యవలను. ఆచార్యుని ఆనందింపచేయవలను. సమస్త అలంకారములతో అలంకరించిన విగ్రహములకు నైవేద్యం పెట్టవలను. బ్రాహ్మణులకు పేరిన నేతి ముక్కలు కలిగిన పాయసంతో భోజనం పెట్టవలను. దీనికి జ్యేష్ఠ పంచక వ్రతము అని పేరు. ఈ వ్రతమును భక్తితో ఆచరించిన భక్తులకు స్నానము చేసిన దర్శనము చేసిన ఫలము లభించును. దీని యందు ఎంత మాత్రము సందేహము లేదు. మధ్య వచ్చే ఏకాదశికి నిర్జల అని పేరు. ఆ తిథిని భక్తితో యథావిధిగా ఉపాసించవలను. దానివలన చేసిన పాపములన్నీ తప్పక నశించును. ఈ వ్రతరాజ్యమును చేసినతో అన్ని వ్రతములు చేసిన ఫలము కలుగును. ఏ ఏ కోరికలను కోరునో అవి అన్నీ నిస్సంశయముగా తీరును. గుండిచా యాత్ర కథనము. జైమిని ఇట్లు చెప్పిన మీకు మహావేది మహోత్సవమును గురించి తెలిపెదను. అజ్ఞానమును చీకటి యందు మగ్గువాడైనప్పటికీ ఆ మహోత్సవం సూర్యునిలో ప్రకాశించును.
వైశాఖ శుక్ల తదియ పవిత్రమైనది. ప్రజాపతి దైవముగా గల నక్షత్రంతో కూడి ఇది స్వయముగా ఉద్భవించినది. ఆనాడు రాజు శుచి అయి ఆచార్యుని వరింపవలను. చక్కని నేర్పు అనుభవము కలిగిన 3 వడ్రంగులను కూడా వరింపవలను. వనయాగము చేయుట కొరకు ఆ వస్త్రములు అలంకారములు మున్నగులవి వారికి ఇచ్చి చక్కని చెట్లు దట్టముగా గల సమీపమున ఉన్న అడవికి వెళ్ళవలను. మంత్రము తెలిసిన రాజు మంత్రరాజ్యమును పఠించుతూ అగ్ని తీసుకుని వెళ్ళి నేతితో ఆ అగ్నిలో 108 మార్లు హవనము చేయవలను. పిమ్మట నేతిని ఒక్కొక్క చెట్టు మొదల వద్ద అభిగరింపవలను. దిక్పాలకులకు క్షేత్రపాలకులకు బలిని ఇవ్వవలను. వనస్పతులు కూడా 100 చొప్పున హవనం చేసి ఆచార్యుడు గొడ్డలు తీసుకుని చెట్ల మొదళ్ల వద్ద నేతితో తడిపిన చోట్ల మంత్రమును చదువుతూ విష్ణువును ధ్యానించుతూ కొద్దిగా నరుకవలను. మంగళవాద్యములు తూరి నినాదములు మ్రోగుతుండగా వడ్రంగిని అతడు నియమించి ఆచార్యుడు తన ఇంటికి తిరిగి వెళ్ళవలను. లేదా స్నానం చేయనప్పుడు లభించిన కొయ్యలను పూర్వం చెప్పిన ప్రకారం అగ్నియందు సంస్కరింపవలను. తరువాత 16 ఆకులతో 16 చక్రములతో వివిధ లోహములతో దృఢముగా స్వామి రథమును తయారు చేయవలెను. చిత్ర విచిత్రములు రంగులతో వస్త్రములతో రథమును అలంకరింపవలను. ఈ విధముగా స్వామి రథమును సిద్ధము చేసి దాని యందు చక్కని ఆసనమును కల్పించవలను. పిమ్మట 14 చక్రములతో బలరాముని రథమును సిద్ధం చేయవలను. 12 చక్రములతో సుభద్ర రథమును ఏర్పరచవలను. రథములను సిద్ధం చేసి రాజు పూర్వము చెప్పినట్లు రథయాత్ర మహోత్సవమును ఆచరింపవలను. మహావీధి వద్దకు వెళ్ళుటకు మార్గమును చక్కగా సిద్ధము చేయవలెను. ఈ విధముగా సంభారములన్నిటినీ సమకూర్చుకుని రాజు శుచిగా వ్రతమును పాటించువాడై ముదముతో పరమభక్తితో మహోత్సవమును జరిపింపవలెను. ఆషాఢ శుక్లపక్ష విద్య పుష్యమి నక్షత్రముతో కూడుకుని ఉండగా సూర్యోదయ వేళ స్వామిని పూజింపవలెను. బ్రాహ్మణులు మొదలైన వారితో కూడి చేతులు జోడించి యాత్ర ఆరంభించుటకు స్వామిని ప్రార్థింపవలెను. బ్రాహ్మణులు మొదలైన వారితో కూడి చేతులు జోడించి యాత్ర ఆరంభించుటకు స్వామిని ప్రార్థింపవలను. పూర్వము ఇంద్రజీవన మహారాజును అనుగ్రహించుటకై ఏ విధముగా రథయాత్ర చేసేవో అట్లే ఇప్పుడు కూడా గుండిచా మండపమునకు వెళ్ళుటకు అనుజ్ఞనిమ్ము అని స్వామి అనుమతిని కోరవలెను. దారియందు బ్రాహ్మణులు శకునములకు సంబంధించిన సూక్తములు చదివెదరు. ఈ విధముగా రామునితో కలిపి స్వామిని బ్రాహ్మణులు తీసుకుని వత్తురు. సుభద్రను క్షత్రియులు వైశ్యులు కొని వత్తురు. మహోత్సవం కొరకు గీతములతో కోలాహలము చేస్తూ జగన్నాథుని రథమును త్రిప్పవలెను. రాముని కృష్ణుని సుభద్రను రథమధ్యమున చక్కని చంద్రకాంత శిలలతో చేసిన మండపమును ఉంచవలను. వారికి చక్కని వస్త్రములను కట్టబెట్టి తూలికలపై కూర్చుండబెట్టి భక్తిగా అలంకారములు సమర్పించి సకల సంభారములతో ఉపచారములతో స్వామిని పూజింపవలను. స్వామి యాత్రల్లో ఇంతకంటే విశేషమైనది మరొకటి లేదు. ముల్లోకములకు అధినాథుడు స్వామి కుతూహలముతో తాను పూర్వం ఇచ్చిన ఆజ్ఞానుసారముగా ప్రతి సంవత్సరము రథయాత్రకు బయలుదేరును. మహావేది మహోత్సవం కొరకు రథమునందు యాత్ర చేయ స్వామిని సంతోషముతో భక్తితో చూచిన వారికి విష్ణుపదమునందు నిత్య నివాసము కలుగును. ఇది సత్యము. శాస్త్రములలో ఇంతకంటే ఉత్తమ విష్ణు సంబంధిత ఉత్సవము చెప్పబడి ఉండలేదు. ఆ ఉత్సవం యొక్క మహాత్మ్యము ఏమని వర్ణింపగలము? దాన్ని గూర్చి వర్ణించుట చేతనే 100 జన్మలలో చేసిన పాపం నశించను. మహావేది మహోత్సవం కొరకు బలరామునితో సుభద్రతో కలిసి వెళ్ళు స్వామిని చూచినతో 1,000,000 జన్మలలో చేసిన పాపమా నశించును. రథము నీడ పడినను బ్రహ్మహత్యాపాతము తొలగిపోవును. రథమునందు వెళ్ళు స్వామి దారుమయ రూపమును చూచిన వారికి అడుగడుగున అశ్వమేధము చేసిన ఫలము కలుగును.
జయకృష్ణ జయకృష్ణ అని పలుకుతూ గుండిచా నగరమునకు వెళ్ళు కృష్ణుని అనుసరించువారు తల్లి గర్భమున పడు కష్టమును తిరిగి పొందరు. కృష్ణుని ఎదుట పూలవాన్లు కురిపించు అని మనసులో ఉండు కోరికలన్నీ తప్పక తీరును. స్వామి సహస్రనామములను చదువుతూ రథం వెంట నడుచువానికి దేవతలు శిరస్సు వంచి ప్రదక్షిణము చేదురు. వారు విష్ణువుతో సమానముకు పరాక్రమవంతులై వైకుంఠమున వసింతురు. స్వామి తన మాయచే తనను తాను మూడుగా విభజించుకుని 3 రూపములలో రథంపై ఊరేగును. దారుమయ రూపమున మహోత్సవమున పాల్గొను. నిజమునకు బ్రహ్మకు విష్ణువుకు భేదం లేదు, కానీ ఆ యాత్ర మహిమ వలన బ్రహ్మ అట్లు ముందుకు నడుచును. ఈ మహావేది మహోత్సవం కంటే అన్ని పాపములు హరించినది, అన్ని తీర్థముల ఫలములు ఇచ్చినది, ఉత్తమమైనది మహాత్మ్యం మహోత్సవము లేదు, వేరే లేదు. గుండిచా మండపమునకు వెళ్ళు స్వామి ఎదుట ఎంత చిన్నదైనప్పటికీ మంచి పని చేసేనట్లయినా అది అనంతమైన ఫలమునిచ్చును. స్వామిని నమ్మని వారికి కూడా రథయాత్ర చూచుటచే స్వామి యందు విశ్వాసం కలుగును. యాత్రను ఆరంభించిన వారికి సహజ ముక్తి కలుగును. ఈ విధముగా స్వామి దేవతలతో మానవులతో కలిసి రథయాత్ర సాగించుతుండగా మధ్యాహ్న సమయం అగును. సూర్యుడు మిక్కిలి ప్రకాశించుతును. జనులు మిక్కిలి అలసిపోదురు. రథం యొక్క ధూళిచే కప్పబడుదురు. అప్పుడు ఎండ తీవ్రత తగ్గించుటకై అద్దములపై నీటిని చల్లవలి. పంచామృతముల చే చల్లని నీటి చేత, నీటిలో తడిపిన చామరల చేత, చల్లని వేవనుల చేత వీచవలెను. స్వామికి, సుభద్రకు, రామునికి ఈ విధంగా బీచి చల్లని పానకములను, పలు రకములకు పండ్లు, చల్లని నీరు, తమలపాకులు మున్నగు వానితో కూడిన తాంబూలము మొదలైన వాటితో పురుషోత్తముని పూజింపవలను. 3 రథముల యందు వేయించేసి ఉన్న 3 దేవతామూర్తులకు 3 లేక 4 లేక 7 లేక 10 మార్లు ఎవరు చేతులు జోడించి నమస్కరింతురో. పూర్వము స్వామి రథంపై ఉన్నప్పుడు బ్రహ్మ ఏ స్తుతి పాఠములు చే స్వామిని స్తుతించును, వాటి చేతనే స్వామిని స్తుతింతురు. వారు నిశ్చయముగా బ్రహ్మలోకము చేరుకుందురు. ఈ విధముగా స్వామి ఊరేగుతుండగా సూర్యాస్త సమయము అగును. స్వామిని క్రిందకు దింపి మండపమును కూర్చుండబెట్టవలేను. స్వామిని మండపమున చూచుటకై పెద్ద తొక్కిసలాట జరుగును. గుండిచా అను ఆ మండపమున స్వామిని ఉంచవలెను. బంగారు వేదికలపై కూడుకున్న ఆ మండపమును స్వామి ఆ మండపమున స్వామి ఆసీనుడగును. 3 లోకముల యందు ఆడంబరయుతమగు ఆ మండపమున స్వామి దారు రూపమున ఆవిర్భవించాను. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవా